హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈజీగా బ్యాచిలర్స్ అయినా హాస్టల్లో ఉండే వాళ్ళని ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దానికి చికెన్ తీసుకుంటున్నాం. నేను చికెన్ని ముందే నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ వేస్తున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. నేను కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. పసుపు, కారంని బ్యాలెన్స్ చేయడానికి నేను కొంచెం పెరుగు వేస్తున్నా, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా. ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గరం మసాలా మిక్స్ చేసుకుందాం. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా నేను ఒక బౌల్ పెట్టుకుని నా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇది బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. వాటర్ కూడా ఏం యాడ్ చేయక్కర్లేదు. చికెన్లోంచి వచ్చే వాటర్తోనే ఇది నీట్గా కుక్ అయ్యి మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. అడుగు పట్టకుండా మనం మధ్య మధ్యలో తీసుకోవాలి. ఇలా ఆయిల్ తేలాక ఒక 5-10 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం అడుగు పట్టకుండా. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. చూసారా, నేను కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ఇంకంతే స్టవ్ ఆపేస్తున్నా. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది. వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.